అమ్మా అన్ని తూకం ప్రకారం ఇస్తున్నారమ్మా చక్కెర ఎంత తీసుకుంటా ఉన్నారు డబ్బులు ముందే చెప్పెట్టిండా తీసుకో అట్లా చెప్పమని నాకు ఆడందరూ 20 తీసుకుంటా ఉన్నారని చెప్పినారు పక్క సందులో పక్క సందులోనే నేనేం దూరం పోలే అదిగా తహసీల్దార్ గారు ఉన్నారు ఆయన్ని అడగండి నేను అబద్ధం చెప్తా ఉన్నానా 35 కేలు బియ్యం వాళ్ళు అన్నారమ్మా ఏం బాబు ఎవరు ఆపరేటర్ ఆ పక్క సందులో 20 తీసుకుంటాను అని చెప్పారు లేదా నేను అబద్ధం చెప్తా ఉన్నా అదొక ప్రభుత్వ అధికారి అందరు ఉన్నారు ఈడ ఏమయ్యా లీగల్ మెటీరియల్ అడుగు వాళ్ళను 20 అని చెప్పారు నీ మీద పగా వాళ్ళకేమన్నా వీళ్ళకి బంధువా నువ్వేమన్నా మరి ఏంది ఇది మాకు అర్థం కాలేదు ఒక్క సందే ఏం దూరం కూడా లేదు పక్క సందే అంగన్వాడీ సెంటర్ కాడ అరే ఎప్పుడన్నా చిల్లర లేదని అంటే సరేనమ్మా మీరు కూడా చిల్లర తీసుకొని ఇవ్వండి రెడీ చేసి పెట్టుకోండి వచ్చే నెల నుంచి కందిపప్పు కూడా ఇస్తా ఉన్నారు దానికి 67 ఏమన్నాయా నువ్వు జాగ్రత్త అర్థమవుతుందా నువ్వు ఎప్పుడన్నా 20 అన్నప్పుడు 20 ఇవ్వండి మాకు అన్నావు అనుకో ఎవరు వీడియో తీసినారనుకో నాకు పెట్టినారనుకో నీ బండి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఆడ ఎంఆర్ఓ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు నీ బండి నేను చెప్తున్నా ఉండే విషయం ఏమి లేనిపోతే తలనొప్పి పెట్టుకోకు నువ్వు 17 రూపాయలు తీసుకో ఏమి చిల్లర పెట్టుకోండి పెట్టుకోకుంటే ఎట్లా పెట్టుకోవాలా చిల్లర పెట్టుకొని చిల్లర ఇచ్చేయాలి వాళ్ళకు ఈ కందిపప్పు కూడా మీరు 70 తీసుకుంటా ఉన్నారని కంప్లైంట్ నాకు మంచిదే నువ్వు తీసుకోకపోతే మంచిదబ్బా తీసుకుంటా ఉంటే మార్చుకో పద్ధతి రెండే మార్గాలు లేదా అది ఎవడన్నా పిల్లలు అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటాయి ఎవడో ఒక పైజోలో పెట్టుకొని వీడియో తీసినాడు అనుకో నీ కథ ఇప్పుడు షుగర్ వద్దంటారు ఇప్పుడు కందిపప్పు అంటే పర్లేదండి కొంచెం గిట్టుబాటు అవుతుంది షుగర్ బయట కూడా దాదాపు ఏం పెద్దగా తేడా లేదు కాబట్టి కొంతమంది వద్దంటా ఉన్నారు అందుకోసమని 2 విడివిడిగా పెట్టారు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఒకటే తంబేపించుకొని వాళ్ళకు షుగర్ వద్దన్న వాళ్ళకు వీళ్ళు బ్లాక్లో అమ్ముతా ఉంటే ఇబ్బంది వస్తూ ఉంది అందుకోసం ఈ బియ్యం కూడా అమ్మా ఫోర్టిఫైడ్ రైస్ అమ్మా ఇవి ఈ నెల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ అని ఇస్తా ఉన్నారు అవి ఒక కిలోలో 10 గ్రాములు వస్తాయి అవి కొంచెం తేలినట్టు ఉంటాయి కడిగేటప్పుడు అవి చాలా మంచిది ఫోలిక్ యాసిడ్ విటమిన్ B12 ఐరన్ తో తయారు చేసిన పదార్థం అది మన రైతులు పండించిన బియ్యం కాదు అవి కరిగిపోతాయి గంజిలో పూర్తి కరిగిపోతాయి అది గంజంచకండి ఈ బియ్యం ఖచ్చితంగా గంజంచకుండా ఉంటేనే మంచిది దానివల్ల బాగా హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి ఇవి అన్నమాట చూడండి గట్టిగా ఉంటాయి అంతా ప్లాస్టిక్ బియ్యం అంటారు వీటిని మీరు అనుకోకండి ప్లాస్టిక్ బియ్యం అని చెప్తున్నా ఉండే విషయం జాగ్రత్త వాళ్ళకిమ్మా నోట్లు వేసుకోండి గట్టిగా ఉంటారు అంతా ఇది మీరు మామూలుగా ఎప్పుడన్నా దాంట్లో ఏరి నీళ్ళలో నానబెట్టినా మన సగ్గు బియ్యం లాగా ఉబ్బుతాయి అన్నం ఉడకబెడితే కరిగిపోతాయి మెతుకులాగా కనపడదు అర్థమైందా చాలా మంచిది మీరు ఎప్పుడైనా కడిగేటప్పుడు తేలినాయి అనుకోండి ఈ తేలినాయి కదా ప్లాస్టిక్ బియ్యం రబ్బర్ బియ్యం అనేది తీసి పడేయద్దు అన్ని అట్టే ఒడిసి పట్టుకొని మళ్ళీ వేసుకోవాలి అర్థమైందమ్మా చాలా మంచిది ఆరోగ్యానికి మంచిది ఇంతకుముందు ఎప్పుడు లేదు ఇది అప్పుడు అంతకుముందు మన అంగన్వాడీ సెంటర్లలో మధ్యాహ్న భోజన పథకం స్కూళ్ళల్లో ఇచ్చేవాళ్ళు ఈ బియ్యం ఇప్పుడు మొత్తం ఇస్తా ఉన్నారు హాస్టళ్లకు మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీకు ఇచ్చే బియ్యము అన్ని కూడా ఇస్తా ఉన్నారు అర్థమైందమ్మా మంచిది తల్లి మంచిది మీరు ఎమ్మెల్యేస్ పాయింట్కి పోయి బియ్యం తెచ్చుకోవాలా మీకు డైరెక్ట్ తెచ్చి ఇస్తా ఉన్నారు దానివల్ల మీ బరువు తగ్గుతూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ పాయింట్కి పోయి వెయిట్ చేయించుకొని మీ లారీ మీరు తెచ్చుకోవాలి మీకు ఇంతకుముందు దింపుడు కూలీలకు ప్రభుత్వం ఇస్తా ఉంది ఇప్పుడు ఇంతకుముందు మీరు పెట్టుకునేవాళ్ళు మీరు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఆటోవానికి వే చేసి కరెక్ట్ ఇవ్వకపోతే వాడు తీసుకోడు కదా మీకు డైరెక్ట్ మూవ్మెంట్లో వచ్చినప్పుడు వెయిట్ తగ్గినప్పుడు ఎట్లా మీ పరిస్థితి యాడ్ నుంచి కవర్ చేయాలా ఏదో ఒకసారి కొనము ఏదో ఒకటి తప్పు చేయాలి మనం ఎన్ని కార్డులు ఉన్నాయి మీకు అనా 800 కార్డులు ఉన్నప్పుడు మీరు తెచ్చుకోవాలి మీరు పెద్ద లోడు మీది 800 కార్డులు అంటే 130 క్వింటాలు అంటే దాదాపు 260 బస్తాలు అంటే ఒక మీరు లారీ సపరేట్ ఉంటుంది మీకు చిన్న టీసీఎమ్మా మీరు పోయి వేసి తెచ్చుకోవాలా వాళ్ళు ఏమి రావద్దులే మేము పంపిస్తామంటా ఉన్నారా ఏం జరుగుతా ఉంది అట్లా కాదు ఇప్పుడు ఎట్లా అంటే ఒక హమాలీకి 3 కూళ్ళు ఇస్తారు ఆడ దింపుడు కూళ్ళు మీకు ఎత్తుడు కూళ్ళు ఈడ దింపుడు కూళ్ళు 3 6 ఇస్తారు అంటే 18 రూపాయల 75 పైసలు ఇస్తారు వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్ మూవ్మెంట్ అంటే ఆడ దించరు మళ్ళీ తూకం వేయరు డైరెక్ట్ మీకు పంపించేస్తా ఉన్నారు అప్పుడు ఏమవుతుంది వాళ్ళకు ఆ 12.5 మిగులుతుంది ఆ ఎమ్మెల్యేస్ పాయింట్ వాళ్ళు హమాలీలు వాళ్ళు పంచుకుంటారు ఆ డబ్బులు మధ్యలో నష్టపోయేది మధ్యలో ఆడ వెయిట్ తక్కువ అనుకో మధ్యలో తీయడము అవన్నీ జరుగుతాయి అన్న
వాళ్ళు తగ్గించి పంపించడము, మూటల పోకర్లు పెట్టి లాగడము, వాటి వల్ల నష్టం ఎవరికి? నీకు. నువ్వేం చేయాలా? ఎవరో ఒకరి దగ్గర కొనాలి 10 రూపాయలు కొని దీంట్లో అడ్జస్ట్ చేయాలి, లేకపోతే నీ బియ్యం ఇచ్చేయాలి. ఇట్లా జరుగుతూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు ఆ విషయంలో. ఏం నష్టం ఏం లేదు, పోయి చేసుకోవాలి. 60 ఇది ఈ 30 వేసుకో, 90, 120, 150, 190. 190లో 190 ఒక 2, 192, 192. దీంట్లో ఒకటి తక్కువైంది, 191, 190. ఇది ఒకటి వేసుకో, 192, 192 ఉన్నాయి. సరిపోయిందా?